మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల శివారు హెచ్పి పెట్రోల్ బంక్ సమీపాన జాతీయ రహదారి 44 పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి చెందిన ప్రకాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో దైవ దర్శనం నిమిత్తం యాదగిరిగుట్టకు నేడు ఉదయం బయలుదేరినట్టు తెలిపారు. అడ్డాకుల శివారులోని హెచ్.పి. పెట్రోల్ బంక్ సమీపాన జాతీయ రహదారిపై యూపీ రాష్ట్రానికి చెందిన అరటి పండ్ల లోడుతో ఆగి ఉన్న లారీని ఢీ వెనుక నుంచి కొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. కారులో ప్రయాణిస్తున్న నందినితో పాటు 4 నెలల కుమారుడు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన భర్త ప్రకాష్ రెడ్డిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో NH44 స్నేహ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ముందు ఒక లారీ రోడ్డు పక్కన కంప్లీట్ రోడ్ దిగేసి అరటిపండ్ల లోడుతో ఉన్నటువంటి లారీ ఆగి ఉన్నది. అతను కలెక్టర్ కోసమని ఆపినని చెప్తుంటారు. ఎవరు 4 నెలల బాబుతోటి మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను యాదగిరిగుట్ట పోవడానికి బయలుదేరిండు. సో బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఆ రోడ్డు పక్కకు ఆగి ఉన్నటువంటి లారీని అతివేగంగా ఢీకొట్టడంతో అతని యొక్క భార్య పేరు నందిని, అలా అదే విధంగా వాళ్ళ యొక్క 4 నెలల బాబు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. అతనికి ప్రకాష్ రెడ్డికి గాయాలైనాయి. అతన్ని